కాలంలో రెబిస్ వ్యాధి అధికంగా పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. రెబిస్ వ్యాధి లిస్సా వైరస్ వలన వ్యాపించే భయంకరమైన వ్యాధి. రెబిస్ వైరస్ మెదడు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది జంతువుల నుండి, ప్రధానంగా కుక్కల నుండి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ముదిరితే మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. 1885లో రెబిస్ వైరస్ ను ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు లూయిస్ పాస్చర్, ఎమిల్ రౌక్స్ కలిసి గుర్తించారు. వారే మొదటి రెబిస్ వ్యాక్సిన్ తయారు చేశారు. మొదటిసారి ఈ టీకాను 1885 జూలై 6న ఒక చిన్న బాలుడు జోసెఫ్ మొయిస్టర్ కి విజయవంతంగా వేశారు. రెబిస్ వైరస్ నాడీ వ్యవస్థను, మెదడును చేరితే చికిత్స లేదు. కానీ కుక్క కాటు వేసిన వెంటనే టీకాతో 100% నివారణ సాధ్యం. కాబట్టి కుక్క కరిస్తే తక్షణమే గాయం శుభ్రం చేసి రెబిస్ టీకా వేయించుకోవడం మాత్రమే ప్రాణరక్షణకు మార్గం. వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? సాధారణంగా రెబిస్ వైరస్ సోకిన జంతువు, ముఖ్యంగా కుక్కలు కరిచినప్పుడు లేదా గోర్లతో గీకినప్పుడు లేదా మన గాయంపై నాకడం చేస్తే రెబిస్ వ్యాధి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వైరస్ నరాల ద్వారా మెదడుకి చేరుతుంది. ఒక్కసారి వైరస్ మెదడు, వెన్నపూసకి చేరాక రెబిస్ వైరస్ కేంద్ర నాడి వ్యవస్థలో బలంగా పెరుగుతుంది. వ్యాధి సోకిన తర్వాత ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు: జ్వరం, తలనొప్పి, బలహీనత, అలసట, గాయం దగ్గర నొప్పి, మంట, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం మొదలగునవి. వ్యాధి ముదిరిన తర్వాత తీవ్రమైన నాడి సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి. అవి తీవ్రమైన భయం, ఆందోళన, కోపం, అధికంగా లాలాజలం కారడం, నీరు తాగాలంటే భయం, చల్లటి గాలి తగిలినా భయం, మూర్ఛలు, పక్షవాతం, పిచ్చి లక్షణాలు మొదలగునవి. జాగ్రత్తలు మరియు నివారణ: కుక్క కరిచిన వెంటనే సబ్బు, నీటితో గాయాన్ని కనీసం 15 నిమిషాలు శుభ్రంగా కడగాలి. యాంటీసెప్టిక్ లాంటి క్రిమి సంహారక ద్రవణాన్ని ఉపయోగించి గాయాన్ని శుభ్రం చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు. ఆ తర్వాత వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి రెబిస్ టీకా, ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. పెంపుడు జంతువులకు అలాగే వీధి కుక్కలకు రెబిస్ టీకాలు క్రమం తప్పకుండా వేయించడం ద్వారా రెబిస్ వైరస్ ను అరికట్టవచ్చు. అలా చేయడం ద్వారా మనుషులకు వ్యాధి సోకకుండా నివారించవచ్చు. అలాగే మిమ్మల్ని కరిచిన జంతువు ప్రవర్తనను కొన్ని రోజుల పాటు గమనించాలి. అది చనిపోతే దానికి రెబిస్ ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. కుక్క కరిచినప్పుడు ఎలాంటి టీకాలను వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కుక్క కరిచినప్పుడు రెబిస్ టీకాను 5 ఇంజెక్షన్ల ద్వారా వేసుకోవాలి. అవి కరిచిన రోజు మొదటి డోస్, ఆ తర్వాత డే 3 రెండో డోస్, డే 7 మూడో డోస్, డే 14 నాలుగో డోస్, డే 28 5వ డోస్ ను టీకా మిస్ చేయకుండా షెడ్యూల్ ప్రకారం వేయించుకోవాలి. అదే విధంగా కుక్క రక్తం వచ్చేలా కరిచినా, లోతైన గాయం చేసినా టీకాతో పాటు రెబిస్ ఇమ్యునోగ్లోబులిన్ కూడా వేస్తారు. దీన్ని గాయం చుట్టూ నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. గాయంతో పాటు టెటానస్ టీకా కూడా వేయించుకోవాలి. రెబిస్ టీకాలను పిల్లలకు కూడా పెద్దవారిలాగే ఎలాంటి డోస్ తగ్గకుండా వేస్తారు. టీకా వేసుకున్న తర్వాత పాటించవలసిన ఆహార నియమాలు: సులభంగా జీర్ణమయ్యే ఆహారం, అన్నం, పప్పు, రోటీ, కూరగాయలు, పండ్లు, యాపిల్, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, అరటి, గుడ్లు, చేప, చికెన్, ఎక్కువగా నీరు తాగడం, పాల పదార్థాలు పరిమితంగా తీసుకోవాలి. అతి మసాలాలు, ఉప్పు, మిరపకారం ఉన్న పదార్థాలు, మద్యం, ధూమపానం, మాదక ద్రవ్యాలు, అతి చల్లటి, గ్యాస్ కలిగించే పానీయాలు, పులుపు పదార్థాలను ఆహారంగా తీసుకోరాదు. WHO రెబిస్ ఎక్స్పోజర్ కేటగిరీలను గమనిస్తే మొదటగా కేటగిరీ 1 ను తక్కువ ప్రమాదంగా పరిగణిస్తారు. కుక్క నాకడం, చర్మం పగలకపోవడం, కేవలం కుక్కలను తాకడం లేదా తినిపించడంను కేటగిరీ 1 గా పరిగణిస్తారు. కేటగిరీ 1లో చికిత్స ఏమీ అవసరం లేదు. కానీ కుక్క నాకిన ప్రదేశంలో సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత కేటగిరీ 2లో ప్రమాద స్థాయి మధ్యస్థంగా ఉంటుంది. కుక్క గాయమున్న చర్మంపై నాకడం, గోర్లతో గీసిన గాయాన్ని వెంటనే కడిగి రెబిస్ టీకా తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత కేటగిరీ 3లో ప్రమాద స్థాయి అధికంగా ఉంటుంది. కుక్క లోతుగా కరిచినా, చర్మం పగిలి రక్తం రావడం, తల, మెడ, ముఖం, వేళ్ల దగ్గర గాయాలు చేసిన గాయాన్ని వెంటనే కడిగి రెబిస్ టీకా, రెబిస్ ఇమ్యునోగ్లోబులిన్ వేసుకోవాలి. కుక్క కరిచినప్పుడు చేయకూడని తప్పులు: గాయానికి పసుపు, నూనె రాయడం ప్రమాదకరం. మూఢనమ్మకాలు: చిన్న గాయమే కాబట్టి టీకా అవసరం లేదు అనుకోవడం తప్పు. టీకా కోర్సు మొదలుపెట్టి మధ్యలో ఆపేయడం ప్రమాదకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచ రెబిస్ కేసులలో సగం కంటే ఎక్కువ కేసులు, మరణాలు ఉన్న దేశం భారత్. ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది రెబిస్ వలన మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వీధి కుక్కలు,
దీని నివారణకు టీకాల కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కుక్కలు కరిచిన కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. రెబిస్ వ్యాధి నివారణ కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తూ గవర్నమెంట్ ఆసుపత్రులలో రెబిస్ టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు యాంటీ రెబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ ఫర్ డాగ్స్ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రెస్ ద్వారా రెబిస్ వ్యాధిపై జాగ్రత్తలు, నివారణ చర్యలు, టీకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.